మర్యాద రామన్న కథలు. కథా ప్రారంభం. శివపురం అనే గ్రామంలో రామన్న అనే యువకుడు ఉండేవాడు. వాడికి వయసొచ్చింది గాని బుద్ధి రాలేదు. ఇంట్లో తినడం, వీధిన పడి తిరగటం అంతవరకు అయితే పర్వాలేదు. వాడు చేసే పనులన్నీ తింగర పనులే. వాడి ప్రవర్తన తల్లిదండ్రులకి విసుగు తెప్పించేది. బయటకు వెళ్ళాలంటే ఏ తింగర పని చేసి ఇంటి మీదకు తగులు తెస్తాడో అని భయం. ఊళ్ళో వాళ్ళు వాడి వాలకం చూసి పేరుకు ముందు వెర్రి అనే 2 అక్షరాలు తగిలించి వెర్రి రామన్న అని పిలవటం మొదలుపెట్టారు. తన పేరుకి ముందున్న వెర్రి అన్న 2 అక్షరాలు గొప్ప బిరుదేమో అనుకున్న రామన్న తనని ఎవరన్నా మామూలు రామన్న అని పిలిస్తే పలికేవాడు కాదు. వెర్రి రామన్న అని పిలిస్తేనే పలికేవాడు. అలా రామన్న కాస్త వెర్రి రామన్నగా మారిపోయి స్థిరపడిపోయాడు. భరించినంతకాలం అతని వెర్రిని భరించాడు తండ్రి. తనంత ఎదిగాడు. రేపో మాపో పెళ్లి చెయ్యాలంటే ఇలా ఉంటే వీడికి పిల్లనెవరిస్తారు? అందుకనే కాస్తంత మంచి దారిలో పెట్టాలనుకొని మందలించాడు. ఇన్నాళ్లుగా తనని ఏనాడు పల్లెత్తు మాట అనని తండ్రి తిట్టి కొట్టడం భరించలేకపోయాడు. అంతకంటే నా మాట వినకపోతే ఇంట్లోంచి ఎక్కడికైనా పోయి నీ చావు నువ్వు చావు అన్న తండ్రి మాటలే చెవుల్లో గింగిరాలు తిరిగాయి. ఛీ, బ్రతకటం కంటే చావటం నయం అనిపించింది వెర్రి రామన్నకి. ఆ రాత్రే ఇల్లు వదిలి చచ్చిపోవడానికి అడవిలోకి వెళ్ళాడు. అడవి మధ్యలోకి వెళ్ళేసరికి ఆవేశం తగ్గి భయం వేసింది. అడవిలో పులులు, సింహాలు ఉంటాయి కదా, వాటికి దొరికితే చంపి పీక్కు తింటాయి. ఏ బాధ లేకుండా ఎలా చావాలి? ఎంత ఆలోచించినా వెర్రి రామన్న బుర్రకి తట్టలేదు. ఛీ, చావటం ఎలాగో తెలియని వాణ్ణి, అందుకే నాన్న నన్ను చచ్చిపోమని తిట్టాడు అని తనని తాను తిట్టుకున్నాడు. చావటం ఎలాగో తెలియక క్రిందుంటే ఏపులో చంపి తింటుందని ఓ చెట్టెక్కి కూర్చున్నాడు రామన్న. కొంతసేపటికి నిద్ర ముంచుకొచ్చింది. ఆ చెట్టు మీద నిద్రపోయాడు. తెల్లవారుజామున హఠాత్తుగా మెలకువ వచ్చింది. లేచి క్రిందకు చూస్తే ఓ స్త్రీ అడవిలో పోతూ కనిపించింది. ఆమె చుట్టూ ఓ పంచవర్ణ వెలుగురేకులు తిరుగుతూ ఆ కాంతి ఆమెకు దారి చూపిస్తున్నాయి. కొంత దూరం పరిగెత్తి ఆమెకు అడ్డంగా నిలబడ్డాడు. ఆమె సాక్షాత్తు ఈ సకల చరాచర సృష్టికి మూలమైన ఆదిపరాశక్తి. ఏయ్, ఎవరు నువ్వు? అడ్డు తప్పుకో అందా తల్లి. తప్పుకుంటాను గాని నా ప్రశ్నకు సమాధానం చెబుతావా అని అడిగాడు వెర్రి రామన్న. అడుగు. సుఖంగా చచ్చిపోవటం ఎలాగో నాకు కాస్తంత చెప్పి పుణ్యం కట్టుకో అన్నాడు రామన్న. చచ్చిపోయేంత కష్టం నీకేం వచ్చింది అని అడిగింది. తండ్రి చచ్చిపోమన్న విషయం చెప్పాడు. రామన్న, నువ్వు చచ్చిపోవద్దు. రాత్రంతా నువ్వు కనిపించక మీ అమ్మా నాన్న బాధపడుతున్నారు. ఈ రోజు నుంచి నీ పేరు వెర్రిరామన్న కాదు, రామన్న. నలుగురికి మంచి చేస్తూ అందరినీ గౌరవిస్తూ న్యాయం పక్షం ఉంటావు, వెళ్ళు అంది. ఆమె మాటలకు ఏదో మంత్రం వేసినట్లు బొమ్మలా మారిపోయాడు రామన్న. అక్కడి నుండి అదృశ్యమైపోయింది ఆ దేవి. కొంతసేపటికి తేరుకున్నాడు రామన్న. ఆ క్షణం నుంచే రామన్న మారిపోయాడు. వెర్రిపోయింది. బాగుపడి తిరిగి ఇంటికి వచ్చిన రామన్నను చూసి తల్లి తండ్రి సంతోషించారు. దేవి వాక్కు ఫలించింది. అచిరకాలంలోనే రామన్న అందరినీ గౌరవిస్తూ ఎవరికి ఏ సమస్య వచ్చినా న్యాయం చెబుతూ మర్యాద రామన్నగా మారాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మా ఛానల్ ఈ కథ మీకోసంని సబ్స్క్రైబ్ చేయండి.